ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా అసోసియేషన్ పాలక వర్గానికి పోలీస్ డిపార్ట్మెంట్ నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. తర్వాత ఒక 2-3 డేస్ నుంచే మనకి శివ తర్వాత చిన్న విలేక మిత్రమండలి అసోసియేషన్ వాళ్ళు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి రావాల్సిందని చెప్తున్నారు. వాస్తవంగా మాకు రేపు గౌరవ సీఎం గారి ప్రోగ్రాం ఉండింది. అది అనివార్య కారణం వల్ల కొద్దిగా వాయిదా పడేసరికి ఈరోజు ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వడానికి సమయం దొరికింది. ఏదేమైనప్పటికీ ఎస్పీ గారు కూడా రావాల్సినది ప్రోగ్రాంకి, సార్ కూడా అక్కడ వెళ్ళిపోయిపోయారు. ఏదేమైనా కూడా ఈరోజు ఒక అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకోవడము, ఈ అసోసియేషన్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇంకా ఎవరైనా ఈ అసోసియేషన్లో పేరు నమోదు చేసుకోకపోతే ఆ యొక్క టీజే యజమానులు కూడా ఈ అసోసియేషన్లో చేరండి. ఎందుకంటే మనకు ఒక అసోసియేషన్ అనేది ఉంటే మీకు కూడా రేపొద్దున భవిష్యత్తులో ఇబ్బందులు అనేవి ఉండవు. తర్వాత పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంవత్సరం కాలం పాటు కూడా మనకి ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంటాయి. దానికి ఖచ్చితంగా టీజే అనేది కూడా అవసరం అనేది ఉంటుంది. దాంట్లో మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ టీజే అనేది వినియోగించినప్పుడు దానికి కొద్దిగా కండిషన్స్ అనేది మనం పెడతా ఉన్నాము. ఆ కండిషన్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా కండిషన్స్ వాళ్ళు పాటిస్తేనే మీకు పర్మిషన్ ఇస్తామని చెప్తాము. వైలేట్ చేస్తే వాళ్ళ మీద కేసెస్ కూడా రిజిస్టర్ కాబడుతున్నాయి. ఆ రకంగా కేసెస్ రిజిస్టర్ చేసే క్రమంలో ప్రథమంగా ఇబ్బంది పడేది ఎవరు? టీజే వాళ్ళే. ఎందుకంటే ఆ టీజే ఎవరైతే పెట్టారో వాళ్ళు కూడా ఆ కండిషన్స్ వైలేట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కడ నియమ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘిస్తున్నారంటే మేము చెప్పినప్పుడు కూడా హిజ్రాలను తీసుకొని వచ్చి వాళ్ళతో డ్యాన్స్ చేపించడము, తర్వాత ఇంకా కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి అసభ్యంగా డ్యాన్స్ చేపించడము, తర్వాత ఒకసారి దాని యొక్క పరిమితికి మించి సౌండ్ పెట్టడం వల్ల కూడా కొంతమంది అబ్జెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక అసోసియేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దాంట్లో మీరు కూడా భాగస్వాములు అయితే కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క అధ్యక్షులు, తర్వాత గౌరవ అధ్యక్షులు, ఇతర మెంబర్స్ కూడా మనం పబ్లిక్ ఇబ్బంది లేకుండా మన యొక్క కార్యక్రమాలు ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది కూడా మీకు వాళ్ళు చెప్తారు. కాబట్టి భవిష్యత్తులో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మీకు సమస్య లేకుండా ఉంటుంది అనేది నా ఆలోచన. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఎందుకంటే పర్మిషన్ ఇవ్వాల్సింది అది డిఎస్పీగా నేనే కాబట్టి మన యొక్క రాయచోటి సబ్ డివిజన్ వరకు అంటే బోత్ మనకి రాయచోటి కాన్స్టిట్యుయెన్సీ తర్వాత పీలేరు కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడైనా సరే ఈ ఉత్సవాలు ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తాయి పర్మిషన్స్కి. కాబట్టి ఈ కండిషన్స్ పెట్టి మనం ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మనసులో మీరు గుర్తుపెట్టుకొని ఎవరైతే ఇంకా చేరని వాళ్ళు కూడా చేరి అసోసియేషన్ కూడా మీరు కూడా ఈ సందర్భంగా నా యొక్క సూచన ఏమంటే మీరు కూడా క్లియర్ కట్గా వాళ్ళకి మెన్షన్ చేయండి. తర్వాత మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళని కూడా అరే ఈ పరిస్థితులు ఉంటాయి కాబట్టి అనవసరంగా మీ ఇబ్బంది పడకూడదు, కాబట్టి మీరు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు పెట్టిన కండిషన్స్ మీరు ఫాలో అవ్వండి, అప్పుడైతేనే మాకు కూడా ఇబ్బంది లేదు, మేము కూడా మీకు టీజే ప్రొవైడ్ చేస్తామని చెప్పి నిర్మోహమాటంగా మీరు కూడా చెప్పండి. తర్వాత ఆ సందర్భంగా మీకు ఏమైనా సాధక బాధలకు ఎదురైతే నా దృష్టికి తీసుకురండి. నేను కూడా కన్సర్న్ ఎస్ఐలకి సీలకు కూడా ఆ విధంగా మేము సూచనలు ఇస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఒక అసోసియేషన్ అనేది పెట్టిందే కాకుండా సమాజపరంగా కూడా మనము మన డబ్బు ఖర్చు పెట్టుకొని సమాజానికి ఉపయోగపడే యొక్క కార్యక్రమాలు కూడా చేస్తున్నందువలన నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క అసోసియేషన్ వాళ్ళకి నేను అభినందిస్తున్నాను. చిన్నకి, శివకి, ఇతర వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా చేస్తూ మీరు ముందుకు పోతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మిగతా వాళ్ళు ఇటువైపు వచ్చేది.
ఎవరు సార్ ఎప్పుడు అది వెయిట్ సార్ ఓకే ఓకే గౌరవనీయ మరి డిఎస్పీ సార్ విష్ణుమోహన్ గారు సార్ గారికి మా స్టేషన్ అన్నమయ్య జిల్లా మరి డీజీ అసోసియేషన్ గౌరవ సభాధ్యక్షులు శివ గారిని స్టేజ్ రావాల్సి కోరుతున్నాం. ఓనర్స్ అందరూ కూడా ముందుకు రావాలి. సెక్రటరీ నాగేశ్వరరావు గారిని స్టేజ్ పై రావాల్సింది కోరుకుంటున్నాం. ఇతర కమిషనర్ స్టేజ్ పై రావాల్సి ఆహ్వానం మేరకు వచ్చేసినటువంటి మన ప్రసాద్ బాబు గారికి మన ఎందుకంటే రేపు పొద్దున పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సూచనలు ఇచ్చినా కూడా దాన్ని మీరు పాటించవలసిందిగా ఉంటుంది కాబట్టి అసోసియేషన్ తరఫున మీరు కూడా మెంబర్షిప్ తీసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు శివకి వాళ్ళ చిన్నకి వాళ్ళ సుబ్రహ్మణ్యం కూడా నాకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక కార్యక్రమానికి చేసిన మన ప్రసాద్ బాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత కార్యక్రమాన్ని ముందు తీసుకోకుండా అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినటువంటి మన ప్రసాద్ బాబు గారు కూడా శివన్న ఈ రెడీగా ఉండాలి. ఏసీ బ్యాచ్
ఓకేలన్నా బయలుదేరదాము. రాయుడుపల్లిలో నాగేంద్ర అనే మన ఒక డీజే మెకానిక్ కాలం చెందితే ఆయనకి 52,000 రూపాయలు పారితోషికం మనం సాయం చేసినాం. అలాగే రాజంపేట దగ్గర శివార్లకు అనారోగ్యం కారణంగా బాధపడుతున్నప్పుడు ఆయనకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే రాజంపేట దగ్గర మరో కళాకారుడు ఆయనకు ఆర్థిక సాయం చేసినాం. అలాగే ఈ మధ్య కాలంలో మదనపల్లికి చెందినటువంటి వ్యక్తి ప్రమాదవశాత్తు గురైనప్పుడు సిమ్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అందరం కూడా చాలా మంది చేసి ఆయనకు సాయం చేసి అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా సాయం అనేది చేసినాం. సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం చేయాలనుకున్నాం. అందులో రక్తదానానికి మించిన గొప్ప కార్యక్రమం లేదనిపించి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి స్పందించి ఇచ్చేసిన ప్రతి డీజే ఓనర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనం పిలవగానే సార్కు ఎన్నో పనులున్నా కూడా డిఎస్పీ సార్ గారు ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమము, ఖచ్చితంగా నేను వచ్చి వెళ్తానని చెప్పి సార్ మనకు టైం కేటాయించడం జరిగింది. దానికి సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నేను ఇస్తానని చెప్పి వచ్చి ముందుకు వచ్చిన ప్రతి డీజే ఓనర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సార్ సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి చేసినటువంటి సార్ని మన ఓనర్కి సంబంధించిన కొన్ని అమూల్యమైన సలహాలు సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.